సో ఇప్పుడు పెద్దవాళ్ళలో లంగ్స్ ప్రాబ్లమ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నెప్లైజర్స్ ఇంకా ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే చిన్న పిల్లలకి కూడా అది యూజ్ చేయాల్సి వస్తుందా? అంటే నెబులైజర్ అనేది చిన్నపిల్లల్లో కూడా అవసరం పడుతుంది. ఎప్పుడు అంటే ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్స్లో వీజింగ్ లాగా ఉన్నప్పుడు, లేదా బాగా సెక్రేషన్స్ ఉంటాయి, అంటే ఈ నోస్ బ్లాక్ అవ్వడం, ఇక్కడ థ్రోట్లో సెక్రేషన్స్ బాగా ఉండే బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు సెలైన్ నెబులైజేషన్స్, ఈ బుడికాట్ లివోలిన్ నెబులైజేషన్స్ ఇట్లా వాడుతుంటాం. సో పెద్దవాళ్ళలాగే పిల్లల్లో కూడా నెబులైజర్ అనేది అవసరం పడుతుంది. ఇంకోటి ఆస్తమా అంటాం. పెద్దవాళ్ళలో ఆస్తమా ఎలాగ ఉంటుందో పిల్లల్లో కూడా ఆస్తమా ఉంటుంది. జనరల్గా 6 years దాటిన తర్వాత ఆ వీజింగ్ అనేది అలాగే ఉంటే, అంటే చల్లగాలి తగిలినప్పుడు, లేదా డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదంటే చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ఆయాసం పెరిగిపోవడం, లేదా ఎక్సర్సైజ్ వల్ల ఆయాసం పెరిగిపోవడం, జనరల్ ఇవన్నీ ఆస్తమా సిమ్టమ్స్. ఆస్తమా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇన్హేలర్ కానీ నెబులైజర్ కానీ వాడుకోవాల్సింది. సో అంటే ఇంత చిన్న ఏజ్లో నెబులైజర్స్, ఇన్హేలర్స్ వాడడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే నో అవకాశాలు అండి, అలా ఏముండదు. నెబులైజర్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. నెబులైజర్ ఏంటంటే మనకి సిమ్టమ్ రిలీఫ్ అవ్వడానికి వాడతాం. అది కూడా మనం ఇచ్చేది ఇన్హలేషన్ మెథడే, అదేం సిస్టమేటిక్గా స్టమక్లోకి తీసుకోవట్లేదు. సో నెబులైజర్ లేదా ఇన్హేలర్ వాడడం వల్ల చాలామంది అడుగుతుంటే ఇన్హేలర్ అడిక్షన్ ఏమో, అలవాటు పడిపోతారేమో, లేదంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలామంది పేరెంట్స్ యాంగ్జైటీ వ్యక్తపరుస్తుంటారు, బట్ అది రాంగ్. ఎందుకు అంటే మనం ఇచ్చే ఇన్హేలర్ అనేది లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ ఎయిర్వేస్ అనేవి ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దానివల్ల అది బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యి సిస్టమిక్ ఎఫెక్ట్స్ అంటుండవు ఒకటి. రెండోది, ఇన్హేలర్ అనేది అడిక్షన్ కాదు. అదేమి ఏదో డ్రగ్స్ లాగా తీసుకుంటేనే ఉండగలం అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. సో అడిక్షను కాదు. రెండోది, కొంత స్టీరాయిడ్ అంటారా, మనం నోటి ద్వారా తీసుకున్నప్పుడు డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్, వెయిట్ గెయిన్, లేకపోతే బీపీ పెరగడం, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ మనం ఇచ్చేది ఇక్కడ ఇన్హలేషన్. సో పఫ్ వాడడం వల్ల దానివల్ల సిస్టమిక్ ఎఫెక్ట్స్ అంతుండవు. అని మీరు అనుకున్నట్టు బీపీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, లేకపోతే వేరే అదర్ సిమ్టమ్స్ కానీ, ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఇన్హలేషన్ స్టిరాయిడ్స్ వల్ల జనరల్గా రావు. బట్ స్టిరాయిడ్స్ కూడా మనం ఎలా వాడతామంటే ఒక కోర్స్ లాగా వాడతాం, నాట్ అన్న రెగ్యులర్ ఎవ్రీడే వాడాల్సిన అవసరం లేదు. బాగా సిమ్టమ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఫ్రీక్వెంట్ రిలాప్స్ అయితే మాత్రమే మనం స్టిరాయిడ్స్ అనేవి ఒక 2 months 1.5 months యూస్ చేయించి తర్వాత స్టాప్ చేస్తాం. సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే లివోలిన్ కానీ లేదా సెలైన్ నెబులేషన్స్ కానీ అడ్వైస్ చేస్తాం. సో అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఈ